హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, కమల్ హాసన్ గారితో వచ్చేసి దృశ్యం 2 మూవీని తమిళ్ అయితే రీమేక్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీ టైటిల్ వచ్చేసి పాపనాశం 2. ఎట్లయినా కమల్ హాసన్ గారితోనే పార్ట్ 2 అయితే వస్తుంది. పార్ట్ 1లో వచ్చేసి కమల్ హాసన్ గారే యాక్ట్ చేశారు. నెంబర్ 2, 2015లో వచ్చిన ఇజ్రాయలీ సిరీస్ ఫౌడా. ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి టోటల్ 3 సీజన్స్ అయితే ఉన్నాయి. సీజన్స్ అవైలబుల్ నెట్ఫ్లిక్స్ ఇండియా. దీనికి అఫీషియల్ అడాప్షన్ ఆర్ రీమేక్ అయితే అనుకోవచ్చు. మన ఇండియాలో వచ్చేసి సోనీ లివ్ వారు వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి తాండవ్. సో డిజిటల్ ప్రీమియర్ November 11th ఆన్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెంబర్ 3, Spider-Man 4 స్టారింగ్ టామ్ హాలండ్. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి రిలీజ్ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ 2024 ఇయర్ జూలై 12th వచ్చేసి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 4, మార్వెల్ స్టూడియోస్ వారిని చూస్తున్న ఒరిజినల్ సిరీస్ లోకీ సీజన్ 2 అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ సిరీస్ ఓవరాల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ 2023కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5లో జిన్నా మూవీ గురించి మంచు విష్ణు గారు వచ్చేసి ఒక ఈవెంట్లో ఇదొక సూపర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీకి అయితే రాబోతుంది. సో ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మేము అనుకున్నంత రెస్పాన్స్ కానీ ఈ మూవీకి వచ్చినట్టయితే జిన్నా 2తో కూడా మీ ముందుకు వస్తాను. అంటే మనకి ఈ మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం జిన్నా 2 వచ్చేసి ఫీచర్లు అయితే వస్తుంది. ఫ్లాప్ అండ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఇంకా దాని గురించి అయితే ఎలాంటి ప్రస్తావన అయితే ఉండదు. నెంబర్ 6, రీసెంట్గా వచ్చేసి మహాభారత్ అఫీషియల్గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే వస్తుంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి ప్రోగ్రెస్లో అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ అఫీషియల్ ప్రాజెక్ట్ లాంచ్ వచ్చేసి 2024 ఇయర్. ఇక్కడ ఇంకో న్యూస్ ఏంటంటే మహాభారత్ ఒకటే కాకుండా రామాయణ్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఈ రామాయణ్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వచ్చేసి 1.5 year నుంచి అయితే జరుగుతుందంట. ఇంకో 6 monthsలో వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ వర్క్ అయితే వెళ్ళబోతున్నారు. అంటే షూటింగ్ అయితే బిగిన్ చేయబోతున్నారు. చెప్పాలంటే 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో వచ్చేసి షూటింగ్ అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు వచ్చేసి అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 7, ప్రభాస్ అండ్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ 10-2 టైటిల్ రాజా డీలక్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఫిలిం షూట్ను వచ్చేసి October 20 నుంచి అంటే టుమారో నుంచి అయితే రామోజీ ఫిలిం సిటీలో అయితే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 8, RRR మూవీని వచ్చేసి జపాన్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్స్కి రాజమౌళి, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఫ్యామిలీతో పాటు అయితే వెళ్ళారు. అక్కడి నుంచి కొన్ని ఇమేజెస్ వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 9, ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా వర్షం మూవీని థియేటర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. బట్ ఇక్కడ October 23కి వచ్చేసి బిల్లా మూవీ ఉండడం కారణంగా వర్షం మూవీని వచ్చేసి October 28కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ ఇన్ థియేటర్స్. నెంబర్ 10, డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ అయిన మూవీ అమ్ము. ఫ్రెండ్స్, ఈ మూవీ నా ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 11, ది బ్యాట్మ్యాన్ 2 గురించి. బ్యాట్మ్యాన్ ఎంత బ్లాక్ బస్టర్ తెలిసిందే. మీరు ఇంకా చూడకపోతే ప్రైమ్ వీడియోలో ఉంది, వెంటనే చూసేసండి. బ్లాక్ బస్టర్ మూవీ. సో దీనికి సీక్వెల్ ఉందని చెప్పేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండర్ వర్క్ అయితే జరుగుతుంది. సో యాజ్ పర్ లేటెస్ట్ మీడియా రిపోర్ట్ ఏంటంటే ఈ మూవీ 2024 ఇయర్లో థియేటర్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నెంబర్ 12, మిర్జాపూర్ సీజన్ 3. ఈ సిరీస్లో వచ్చేసి ఇషా తల్వార్ గారు అయితే యాక్ట్ చేశారు. క్యారెక్టర్ నేమ్ మాధురి. ఆమెకు సంబంధించిన షూటింగ్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటికి ఈ సిరీస్ ఎంతవరకు షూటింగ్ అయింది అనేది న్యూస్ అయితే లేదు. బట్ ఒకటైతే తెలుసు ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి మనకి 2022 ఇయర్లో అయితే రాదు, 2023 ఫస్ట్ హాఫ్లో అయితే వస్తుంది ఆన్ ప్రైమ్ వీడియో. మీకు నేను రిలీజ్ డేట్ రాగానే అప్డేట్ అయితే చేస్తాను, ఫస్ట్ హాఫ్లో ఏ డేట్లో మనకి వస్తుంది అనేది. నెంబర్ 13, ఫ్రెండ్స్, మీరు ఫ్యాంటసీతో కలిగిన యాక్షన్ అడ్వెంచర్ మూవీని చూద్దామనితే ఉన్నారా? టుడే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్. ఇలాంటి మూవీస్ అందరు ఇష్టపడతారు. ఇది ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 14, NBK 107 నుంచి దివాళీకి టైటిల్ని రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. సో మేకర్స్ వచ్చేసి అఫీషియల్గా ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారు. NBK 107 టైటిల్ లోగో లాంచ్ ఆన్ కొండారెడ్డి బుర్జు, కర్నూల్ 21st October 8:15 PM అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 15, భేడియా స్టారింగ్ వరుణ్ ధవన్ అండ్ కీర్తి సనన్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ టుడే రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. సో ట్రైలర్తో పాటు మనకి ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయో కూడా కన్ఫర్మ్ చేశారు. తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు వర్షన్ టైటిల్ వచ్చేసి భేడియాని తెలుగులో ఏమంటారు,
తోడేలు. సో తోడేలు ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి మీరు ఇంకా ట్రైలర్ని చూడకపోయింటే యూట్యూబ్లో అయితే ఉన్నాయి ట్రైలర్స్ వచ్చేసి, మీరు అక్కడి నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే వెరీ సింపుల్గా అయితే ఉంది, అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక నార్మల్ వ్యక్తిని తోడేలు కరిస్తే తోడేలుగా మారే వ్యక్తి స్టోరీ అయితే మనకి చూడడానికి దొరుకుతుంది. అలానే కొంచెం కామెడీ అయితే ఈ మూవీ అయితే రన్ అవ్వబోతుంది అయితే. సో ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి 2D అండ్ 3D వర్షన్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్. నెంబర్ 16 డైరెక్టర్ కే వివేక్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ 13 స్టారింగ్ జీవి ప్రకాష్ అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ను వచ్చేసి టుమారో ఈవినింగ్ 6-7 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 17 నానే ఒరివెన్. మనకి సింప్లీ సౌత్ OTT ప్లాట్ఫామ్ వారు వచ్చేసి అఫీషియల్ హింట్ అయితే ఇచ్చారు కమింగ్ సూన్ అని. సో చెప్పాలంటే సింప్లీ సౌత్ అండ్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనం ప్రీమియర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు October 23rd ఆర్ October 28th. నెంబర్ 18 కన్నడ బ్లాక్ బస్టర్ ఫిలిం మఫ్తీ తమిళ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అదే పత్తుతల స్టారింగ్ సింబు అండ్ గౌతమ్ కార్తిక్. ఈ మూవీ నుంచి ఒక షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ ఇమేజ్ అయితే. ఈ మూవీని వచ్చేసి December 14th థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఇప్పుడు వరకు కూడా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఈ దివాళీ నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయవచ్చు విత్ టీజర్తో పాటు. నెంబర్ 19 వారసుడు మూవీ నుంచి మరొక వీడియో అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. ఇది సాంగ్ నుంచి అయితే లీక్ అయింది. సాంగ్ వచ్చేసి తమిళ్లో అయితే ఉంది, రంజితమే అని అయితే ఉంది. సో 15 సెకండ్ డ్యూరేషన్తో ఉన్న వీడియో అయితే లీక్ అయింది. మీరు చూడడానికి ట్విట్టర్లోకి వెళ్తే ఇప్పుడైతే ఆ వీడియో అయితే లేదు, వీడియో అయితే రిమూవ్ చేస్తున్నారు అందరూ. నెంబర్ 20 ఒకే ఒక జీవితం. ఫ్రెండ్స్ ఈ మూవీ టుడే నైట్ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం వర్షన్స్. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ మూవీ థియేటర్లో కానీ చూడకపోయి ఉంటే OTT ఎక్స్పీరియన్స్ అయినా చేయండి, ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 21 యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్న మూవీ పఠాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్. ఫ్రెండ్స్ షారుఖ్ ఖాన్ బర్త్డే వచ్చేసి November 2nd. సో November 2ndకి టీజర్ వస్తున్నట్టు ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది ఇంకా అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తే పఠాన్ మూవీ నుంచి November 2ndకి వచ్చేసి టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 22 విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడర్లో వస్తున్న మూవీ ఖుషి. ఇప్పటికే ఈ మూవీ 2 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక న్యూస్ ఏంటంటే న్యూ షెడ్యూల్ గురించి November 1st వీక్ నుంచి ఈ మూవీ న్యూ షెడ్యూల్ అయితే బిగించబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ December 23rdకి థియేటర్స్లో వస్తుందా రాదా, పక్క అయితే రాదు ఫ్రెండ్స్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి చాలా బ్యాలెన్స్ అయితే ఉంది. సో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఇంకా ఈ మూవీ వచ్చేసి 2023 ఫస్ట్ హాఫ్లో అయితే రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే చెప్పాలంటే సమ్మర్లో ఏమైనా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 23 డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ SSME 29th ఫిల్మ్. దీని గురించి ఒక గాసిప్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈ మూవీలో ఒక కీ ఇంపార్టెంట్ రోల్కి వచ్చేసి కార్తీక్ గారిని అయితే రాజమౌళి గారు అయితే అనుకుంటున్నారంట ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇది రూమరే, ఫ్యూచర్లో వచ్చేసి అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎందుకంటే పాండియా మూవీస్లో ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క బిగ్ యాక్టర్ యాక్ట్ చేయడం కామనే. సో ఇది ఎందుకంటే మూవీ హైప్ కోసం. ఫ్రెండ్స్ నెంబర్ 24లో వచ్చేసి KGF అండ్ కంటారా లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన బ్యానర్ అంబులే ఫిల్మ్స్ బ్యానర్ మీద వస్తున్న అప్కమింగ్ మూవీస్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. నెంబర్ 1 సలార్ స్టారింగ్ ప్రభాస్. నెంబర్ 2 ధూమం స్టారింగ్ ఫహద్ ఫసిల్. నెంబర్ 3 రిచర్డ్ యాంటోనీ స్టారింగ్ రక్షిత్ శెట్టి. నెంబర్ 4 బగీరా స్టారింగ్ శ్రీమురళి. నెంబర్ 5 టైసన్ స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్. నెంబర్ 6 KGF చాప్టర్ 3 స్టారింగ్ యష్. సో ఇవే ఫ్రెండ్స్ ఇప్పటికీ కన్ఫర్మ్ అయి ఉన్న అంబులే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది వంటి వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండే. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.